మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జగిత్యాల నుంచి పొదిలోకి వెళ్తున్న ట్రావెల్స్ బస్ పలకల క్యారీ వద్ద టిప్పర్ని ఢీకొట్టింది. ఢీకొట్టిన వెంటనే బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో కనీసం 20 మంది ప్రయాణికులు సజీవదహనమైనట్లు సమాచారం. మిగతా ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. సంఘటనా స్థలానికి హోంమంత్రి అనిత చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దురదృష్టకర సంఘటన. ఈరోజు జగిత్యాల నుంచి వింజమూరు వెళ్ళే బస్సు ఇది. తెల్లవారుజామున 6 గంటలకి, అంటే ఇంచుమించుగా 5:06 ఆ టైంకి ఇక్కడ బస్సు అండ్ అటు నుంచి ఆపోజిట్లో వచ్చే టిప్పర్, ఈ రెండు ఢీకోవటం వల్ల ఫైర్ వచ్చి ఇంచుమించుగా బస్సు అదేవిధంగా టిప్పర్ రెండు కూడా పూర్తిగా కాలిపోవడం జరిగింది. వితిన్ 10 minutes ఫైర్ డిపార్ట్మెంట్, వితిన్ 5 minutes అయితే సేమ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో క్షతగాతులు వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసి అంబులెన్సెస్ అన్ని రెడీ పెట్టుకుని అంబులెన్స్లో కూడా నియర్ బై హాస్పిటల్కి కూడా తరలించడం జరిగింది. బట్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అన్న దాని మీద సమగ్రమైన విచారణకి గౌరవ సీఎం గారు కూడా ఆదేశించడం జరిగింది. గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు ఈరోజు క్యాబినెట్ ఉన్నా కూడా ఇమీడియట్గా అక్కడికి వెళ్ళమని చెప్పేసరికి నేను, అదేవిధంగా రామప్రసాద్ రెడ్డి గారు, డీసీపీ గారు, మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. క్షతగాత్రులందరికీ కూడా మెరుగైన వైద్యం అందిస్తాం. గుంటూరు హాస్పిటల్కి కానీ ఎక్కడికైనా షిఫ్ట్ చేయాల్సి వస్తే కనుక ఇమీడియట్గా షిఫ్ట్ చేసి వాళ్ళందరికీ కూడా మంచి వైద్య సదుపాయాలు కలిగేటట్టుగా మేము చూసుకుంటాం. తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.